హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త వీడియోతో వచ్చేసానండి. అవే హోమ్ మేడ్ సోప్స్. ఒకటి నీమ్ సోప్ అండి, ఇంకొకటి పపాయా సోప్. అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పపాయాని 1 పీస్ తీసుకోవాలండి. ఈ 1 పీస్ మనం శుభ్రంగా వాష్ చేసేసుకుని పై లేయరు అండ్ వెనకాల లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత కొన్ని నీమ్ లీవ్స్ని తీసుకోవాలండి. నీమ్ లీవ్స్ కూడా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఈ పపాయా పీసెస్ని మిక్సీ జార్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. ఈ పపాయాని దేవతా ఫలం, ఏంజిల్ ఫ్రూట్ అంటారండి. మన స్కిన్ మీద ఎలర్జీస్ వస్తూ ఉంటాయి కదా, సో ఈ సోప్స్ యూజ్ చేయడం వల్ల అవి కంట్రోల్ అవుతాయి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి, దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. పపాయా పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ పపాయా సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా మిక్సీ జార్లో నీమ్ లీవ్స్ని యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. నీమ్ సోప్స్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ రావండి, స్కిన్ స్మూత్గా కూడా ఉంటుంది. ఇక్కడ మనకు పపాయా పేస్ట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా నీమ్ పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి, 2 తీసుకున్నాను. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ వాడడం వల్ల స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ 1 ఈ పపాయా పేస్ట్లో వేసేసుకోవాలండి. మనకు నల్ల మచ్చలు, మొటిమలు వస్తూ ఉంటాయి కదండి, సో వాటిని నివారించడం కోసం మనం ఈ పపాయా సోప్ని యూజ్ చేయొచ్చండి. తర్వాత ఇంకొక విటమిన్ ఈ క్యాప్సిల్ ఈ నీమ్ పేస్ట్లో వేసేసుకోవాలండి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనకి ఎక్కడ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి. విటమిన్ ఈ పపాయా మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చర్మంపై ముడతలు వస్తూ ఉంటాయి కదా, సో అవి కూడా క్రమంగా తగ్గుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి అసలు వయసు కంటే ఎక్కువ వారిలా కనిపిస్తారు కదా, సో అవి కూడా కంట్రోల్ అవుతాయండి. నెక్స్ట్ విటమిన్ ఈ నీమ్ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ నీమ్ పేస్ట్లో చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, సో హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. పపాయా పేస్ట్, నీమ్ పేస్ట్ రెడీ అయిపోయిందండి. మంచి సువాసన కోసం ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేయడం లేదండి. ఇక్కడ నేను సోప్ బేస్ కోసం పియర్ సోప్ని యూజ్ చేస్తున్నానండి. పియర్ సోపే ఎందుకంటే ఇందులో 98% ప్యూర్ గ్లిజరిన్ ఉంది, సో అందుకనే వాడుతున్నాను. లేదంటే మీరు సోప్ బేస్ అయినా వాడచ్చు. ఇది క్రాఫ్ట్ షాప్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేయొచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, సో ఒకసారి చెక్ చేసుకోండి. సోప్ను ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం సబ్బునంతా గ్రేట్ చేసేసుకోవాలండి. మనకు నీమ్ ట్రీస్ జనరల్గా ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటాయి, సో వాటి లీవ్స్తో మనం హ్యాపీగా సోప్ని చేసేసుకోవచ్చు. మన ఇంట్లోనే మన హ్యాండ్తో ఇలా చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటాయి కదా. సో న్యాచురల్గా ఇలా ఆర్గానిక్ హోమ్ మేడ్ సోప్స్ చాలా మంచివండి. ఈ సోప్లో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా అవైలబుల్గా దొరికేవేనండి, సో హ్యాపీగా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను సోప్ ప్రిపేర్ అయిన తర్వాత సోప్ ఇందులో వేయడం కోసం ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ కప్పులు తీసుకున్నానండి. లేదంటే మీరు
మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా సిలికాన్ మోల్డ్స్, అందులో అయినా యూజ్ చేయొచ్చు. ఈ ఐస్ క్రీమ్ కప్పులకు వ్యాజిలిన్ రాసుకోవాలండి. ఇలా ఎందుకంటే సోప్ వేసిన తర్వాత తొందరగా ఊడొచ్చేస్తుంది. అదేవిధంగా అన్ని కప్స్కి వ్యాజిలిన్ అప్లై చేసుకోవాలండి. సిలికాన్ మౌల్డ్ అయితే కనుక వ్యాజిలిన్ అప్లై చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా అవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం డబల్ బాయిలర్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో దానికి ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసి మరగనివ్వాలి. వాటర్ బాయిల్ అయిపోయింది. వాటర్ బాయిల్ అయ్యాక ఒక గిన్నెను పెట్టేసుకోవాలి. ఒక గిన్నెను పెట్టేసుకుని అందులో మనం తురుముకున్న సోప్ వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ పార్టే వేస్తున్నానండి తురుముకున్న సోప్ని. సో అలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తొందరగానే మెల్ట్ అయిపోతుందండి ఈ సోప్. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న విటమిన్ ఈ అండ్ పపాయా మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. తర్వాత మిగిలిన పపాయా మిశ్రమాన్ని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కరెక్ట్గా ఒక 2 or 3 minutes మాత్రమే ఇలా బాయిల్ చేసుకోవాలండి, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ సోప్ రెడీ అయిపోయిందండి. అంతా బాగా మెల్ట్ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తీసేసుకోవచ్చండి. మన పపాయా సోప్ మిశ్రమాన్ని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వ్యాజిలైన్ రాసుకున్నాం కదండి ఈ కప్స్లో, ఆ కప్స్లో వేసేసుకోవాలి. అదేవిధంగా డబల్ బాయిలర్ మెథడ్లోనే మరిగించుకున్న నీళ్ళల్లో ఒక బౌల్ని పెట్టుకుని మిగిలిన సోప్ ఉంది కదండి హాఫ్ సోప్, అది యాడ్ చేసేసుకోవాలి. తొందరగానే కరిగిపోతుంది. తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న నీమ్ పేస్ట్ని వేసేసుకోవాలండి. వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. సోప్ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తీసేసుకోవడమే బయటికి. అదేవిధంగా మనం వ్యాజిలైన్ రాసుకున్న ఈ ప్లాస్టిక్ కప్స్లో నీమ్ సోప్ని వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, పపాయా సోప్ ఇంకా నీమ్ సోప్ రెడీ అయ్యాయి. వీటిని ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సోప్ సెట్ అయిపోతాయండి. 1 hour తర్వాత సోప్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సిజర్తో ఇలా కట్ చేసుకుంటే మనకి సోప్ బయటకు వచ్చేస్తుంది. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో సోప్. అదేవిధంగా నీమ్ సోప్ని కూడా చూద్దాం. సూపర్గా వచ్చాయండి నీమ్ సోప్ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన హోమ్మేడ్ నీమ్ సోప్ ఇంకా పపాయా సోప్ రెడీ అయిపోయిందండి. బయట మార్కెట్లో కెమికల్ సోప్స్ దొరుకుతూ ఉంటాయి. సో వాటికంటే ఈ సోప్స్ చాలా బెటర్. సో ఈ సోప్స్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ రావు, యాక్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, స్కిన్ కూడా మనకి చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై ద వే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.